మీరు ఎప్పుడు మొదలు పెట్టినా ఏదో ఒక బాంబుతో మొదలు పెడతారు. ఎంత దుర్మార్గంగా హిందూ దేవీ దేవతల్ని దూషించారు. నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. వీళ్ళందరి మీద ఖచ్చితంగా 324వ శతాబ్దం కంటే ముందు మీకు క్రిస్మస్ అనే పండుగ ఎక్కడ కనపడదు. ఎల్ అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం తిరిగి చూస్తే ఆ ఎల్ అనే పేరు పురాణంలో తేలిందండి. బైబిల్ రీసెర్చ్లో మనం వీళ్ళకంటే 50 సంవత్సరాల ముందున్నాం. మనం సార్ మీరే 2 స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్. యాక్చువల్గా దీని గురించి చరిత్రకారులు చెప్పింది ఏంటంటే మోషే అనేది కల్పితమైన పాత్ర. సో ఈ కాపీ పేస్ట్ గాలు ఈరోజు వచ్చి మాదే ఒరిజినల్ మా నుంచి కాపీ పట్టుకున్నారంటారేంటి? భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం నిరంతరంగా అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అనేక విషయాల మీద మనకు అవగాహన కల్పిస్తున్నారు వచ్చినటువంటి అతిథులు. ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి అతిథి మనకు చిరపరిచితుడు. ఆయన ధర్మ మార్గంలో నడిపిస్తూ ప్రజల్ని ధర్మ మార్గం వైపు త్రిప్పడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నటువంటి వారు. వృత్తిరీత్యా ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ అయినప్పటికీ తన ప్రవృత్తి రీత్యా ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని అధ్యయనం చేస్తూ ఇతర మతాలను గురించి కూడా ఆయన అనేక గ్రంథాలు చదువుతూ అనేక గ్రంథాలు రచించారు. ఈ పాటికి వారెవరో మీకు అర్థమై ఉంటుంది. వారే శ్రీ వి భాస్కర్ రాజు గారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ భాస్కర్ రాజు గారు. ధన్యవాదాలండి. ముందుగా భక్తివన్ ప్రేక్షకులకి, భక్తివన్ యాజమాన్యానికి, అలాగే మాకు చిరకాల మిత్రులైన మదన్ గుప్తా గారికి కూడా నమస్తే. మరోసారి మీ అందరినీ కలుసుకున్నందుకు, మీ ద్వారా భక్తివన్ ప్రేక్షకులను కూడా చేరుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారు, మనం ఇంతకుముందు ఒక 2 పాడ్కాస్టులు చేసాం. 2 పాడ్కాస్టుల్లో అనేక విషయాల మీద మనం చర్చలు జరిపాం. అఫ్కోర్స్ ఇది సమయం. ఈ క్రిస్మస్ అసలు ఎందుకు జరుపుకుంటారు? నంబర్ 1. నంబర్ 2, ఈ క్రిస్మస్ను గురించినటువంటి విషయాలు బైబిల్లో ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టినరోజు అని జరుపుకునేటట్టయితే క్రీస్తు పుట్టినరోజుకి అసలు క్రీస్తు ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అనేది పోయినసారి మనం మన దీంట్లో మాట్లాడుకున్నాం. అటువంటప్పుడు క్రిస్మస్ డిసెంబర్ 25ని ఎలా మనం క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకోవాలి? ఈ విషయాన్ని గురించి కాస్త అవగాహన ఇవ్వండి మా ప్రేక్షకులకు. యాక్చువల్గా అయితే క్రిస్మస్ అనేది రోమన్ల పండుగ. అది ప్రపంచానికి సంబంధం లేదు. అయితే రోమన్ల పండుగ నేను అది రోమన్ల పండుగ ఎందుకో కూడా నేను చెప్తాను. అదే ప్లీజ్. అంటే మీరు ఎప్పుడు మొదలు పెట్టినా ఏదో ఒక బాంబుతో మొదలు పెడతారు. సో అయితే నేను వచ్చేటప్పుడు కార్లో చాలా రోజుల తర్వాత రేడియో పెట్టుకున్నాను. ఒక్కటే వాయింపు ఎవ్రీ 5 minutesకి మెరీ క్రిస్మస్. అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో దాదాపు 89% హిందువులు ఉన్న దేశంలో క్రిస్మస్ అని క్రిస్టియన్లకే కాదు, హిందువులకి, ముస్లింలకి అందరికీ చెప్తున్నారు ఈ రేడియో వాళ్ళు. సరే, అది రోమన్ల పండుగ అని చెప్పాను. అది ఎందుకో నేను చెప్తాను. ఇంకో విషయం నేను ఏం గమనించానంటే జింగిల్ బెల్ అని పాట పెడుతున్నారు సార్. అసలు మరి ఈ రేడియో వాళ్ళకి జింగిల్ బెల్ అంటే ఏందో తెలియనట్టుంది. దాని సూక్ష్మంగా వివరిస్తాను. యూరోప్ నుంచి ఎవరైతే తెల్లవాళ్ళు వేరే దేశాలపైన ఆక్రమణ చేశారో వాళ్ళు ముఖ్యంగా ఆఫ్రికా కూడా వెళ్ళారు.
ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఈ నల్ల వాళ్ళ పట్ల వాళ్ళు చేసిన దౌర్జన్యాలు మామూలువి కాదు. మీకు తెలిసిందే విషయం. దబ్బళాలతో పొడిచేవాళ్ళు, ప్లస్ గొలుసులతో కట్టేసేవాళ్ళు, ఇవన్నీ చేశారు. వాళ్ళు పారిపోకుండా గొలుసులతో కట్టేవాళ్ళు. అదే కాకుండా మెడకు కూడా కొన్ని ఇట్లా ఐరన్ రాడ్స్ లాంటివి పెట్టి దానికి బెల్ట్స్ పెట్టేవాళ్ళు. మీరు ఈవెన్ గూగుల్లో చూడండి, ఆ ఫోటోలు మీకు కనిపిస్తాయి. సో అవి ఎందుకు పెట్టేవాళ్ళు మరి గంటలు అంటే, వాడు ఎక్కడ పారిపోతాడు, వాడి పారిపోతే ఆ గంటల సౌండ్ వస్తుందన్నమాట. సో దాన్ని పసిగట్టడానికి ఆ గంటలు పెట్టారు, జింగిల్ బెల్ అనేవాళ్ళు. అంటే బానిసత్వంలో నల్లవాళ్ళని పెట్టి వారు పారిపోయకుండా ఉండే ఒక పాటని ఈరోజు రేడియోలో, భారతదేశంలో జింగిల్ బెల్ అని మన రేడియోలో వస్తుందంటే పెట్టేవాడికి తెలీదండి. ఇక్కడ నాకు ఒక విచిత్రమైన కాంట్రవర్సీ డాక్టర్ గారు. నిన్న పోయినసారి అమెరికన్ ఎలక్షన్స్లో బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని మాట్లాడినటువంటి బట్టుబడుద్దాయిలు ఈ విషయంలో ఎందుకు నోళ్లు మూసుకొని ఉన్నారు? జింగిల్ బెల్స్ అనేది ఒక జాతిని అవమానించడానికి పాడినటువంటి పాట. అటువంటి దాన్ని వీళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రాబ్లం అంతా అదేనండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అసలు ఈ జింగిల్ బెల్ పాట ఎందుకు వచ్చింది చెప్తే ఈ రేడియోలో పాటలు పాడే వాళ్ళకి అర్థమవుతుంది. అది తెలియకుండా జింగిల్ బెల్ అంటే అదేదో గొప్ప పాట అన్నట్టు దాన్ని ప్రచారం చేస్తే సెక్యులర్ ముసుగులో ఉన్న అంటే చాలామంది ఎంత బాగుంది పాట అనుకుంటున్నారు. అది ఎందుకు వచ్చిందో తెలిస్తే అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అది. ఆ దారుణాన్ని అద్భుతంగా పాడుకోవడం ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకేదైనా లేదు. ఇంకా అది కాదు, అసలు వినేవాడు వీడు. ఈవెన్ మీరు కాన్వెంట్ స్కూల్లో చూడండి, అక్కడ పోతే చిన్నపిల్లలకి జింగిల్ బెల్ అని ఈ రోజుకి పాటలు నేర్పిస్తారు కాన్వెంట్స్ లో. దాని బ్యాక్గ్రౌండ్ చెప్పరా మరి? ఇదిరా దాని వెనక ఉన్న దుర్మార్గము. బానిసత్వంలో నలవాలని పెట్టి వాళ్ళకు గంటలు కట్టారు పారిపోకుండా. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అని చెప్పరా వీళ్ళు? అది చెప్తే మరి బాగుంది, మీరు భలేవాళ్ళు. అవన్నీ చెప్తే ఇంకా ఇప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలు అయినప్పుడు నిజాన్ని ఎట్టు చెప్తారండి? మీరు అట్లాంటి మాటలు అడగండి. అంటే వీళ్ళు సత్యం అంటారు కదా, మరి సత్యం మీరు ఇట్లాంటి సత్యాలు అడగండి, అడగద్దా? సో ఓకే, ఈ జింగిల్ బెల్ ఒకటి చూసాం. అయితే ఈ మధ్యలో అంటే ఒక 2 months క్రితం మీలాంటి నాలాంటి ధర్మ పోరాటం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్తాను, కరుణాకర్ సుగ్గుణ, శివశక్తి ఆర్గనైజేషన్. ఈయన మీద ఒక పాస్టర్ కేసు పెట్టాడు. పాస్టర్ కేసు ఎందుకు పెట్టారు అని అంటే, శివుణ్ణి అమ్మవారిని దూషిస్తూ ఒక పాస్టర్ ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పాడండి. ఎలాంటి అబద్ధపు సాక్ష్యం అంటే, వాడు ఏదో మంత్రగాడు, వాడు పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొస్తుంది, ఆ పాస్టర్ పిలిస్తే శివుడు పరిగెత్తుకొస్తాడు, వాళ్ళు పాస్టర్ని ఏం చేయలేకపోయారు అని ఒక అబద్ధపు సాక్ష్యం చెప్తారు, మీకు తెలిసిందే. సో దాని మీద కౌంటర్ చేశాడు కరుణాకర్ మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకు అంటే వీళ్ళు ఏదో కొన్ని పదాలు వాడాడులేండి. ఇక్కడ కరుణాకరు కొన్ని పదాలు వాడారు. వాళ్ళు వాడిన దానికంటే దారుణమైన పదాలు ఏం కాదు కదా. కాదు. ఇప్పుడు నువ్వు చేస్తే శృంగారం, నేను చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? కాదు కదా. సో కేసు పెట్టారు. పోతే నేనేం చెప్తున్నానంటే, సరే ఈ కేసు పెట్టిన వాడు క్రైస్తవుడు కూడా కాదండి. కేసు పెట్టినవాడు క్రైస్తవుడు కాదు, మరి సర్పసంతానం వాడు. ఈ సర్పసంతానం అని యేసు తన శిష్యులను చాలాసార్లు తిడతాడు. యేసు తిడతాడు, మీరు సర్పసంతానంరా అని. ఎందుకంటే యేసు చెప్పిన మాటల్ని కొన్ని చెప్తాను. యేసు కంటే ముందు యెహోవా అని ఇంకో గాడ్ ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏమంటాడు? ఇప్పుడు నా తండ్రి అంటాడు. పోతే ఆ తండ్రి యెహోవా కాదులేడు, కొత్త పాత నిబంధనలో ఉంటాడు. దాని గురించి కూడా మనం వద్దాం. ఆ లేవి కాండంలో ఇప్పుడు మీరు చాలా బాంబులు వేయాలి. సో యెహోవా ఏం చెప్తాడంటే, లేవి కాండం 19:18లో, నీ ప్రజల కోసం మీకు కోపగించుకొనక నిన్ను, అంటే మీరు పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి అంటారు. అది గోడల మీద కూడా రాసుంటారు. వాళ్ళు పాటించారు. మీరు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకూడదు.
ఈ రాసుంటారు కదా, రాసుంటారు. కానీ మరి కోట్ల మందిని ఈ మిషనరీస్ వీళ్ళంతా ఎట్లా చంపారు పాపం? వీళ్ళకి హాని చేసిన వాళ్ళు కూడా కాదు, అంటే బహుశా హాని చేయకపోతే చంపొచ్చేమో. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి, అది బైబిల్లో మాత్రమే ఉంటాయి, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటాయి, చేసే పనులు వేరే ఉంటాయి. అంటే చంపడం గింపడం వేరే ఉంటాయి. పోతే ఇదే మాటని మళ్ళీ యేసు చెప్తాడు. వీళ్ళని సర్పసంతానం అని ఎందుకు అంటున్నానంటే యేసు చెప్తాడనమాట. అంటే దీన్ని కొండ మీది ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ఏం చెప్తాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. అంటే తను నమ్మమని కూడా యేసు చెప్పట్లేదు ఇక్కడ. మీరు ఆత్మ విషయమై దీనులైతే మీకు పరలోక రాజ్యం వస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటున్నారు, మరి కేసు పెట్టే వాళ్ళు సాత్వికులు అయ్యారండి? అసలు ఇంకొకళ్ళ దేవుళ్ళని తిట్టేవాళ్ళు సాత్వికులు ఎట్టవుతారు? సో ఇంకొన్ని చెప్తాను. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పడతాడు. అంటే నీతి అంటే ఏం లేదండి, బైబిల్ దేవుడిని యేసుని నమ్మాలి, అది నీతి. సో దానికోసం వీడు ఆకలి తప్పులు లేకుండా, అంటే అన్నం తినకుండా, అంటే తినకుండా ఉన్నాడంటే వాడు ధన్యుడిగా. ఇంకా వాళ్ళ కన్నీటి ప్రార్థనలు, మోకాళ్ళ అవి చాలా అట్లాంటి ఇదనమాట చాలా ఉంటాయి. కనికలము కలవారు ధన్యులు, ఉపవాసాలు. అంటే తిండి దొరికినా తినకుండా వాడు ఉపవాసంగా ఉండాలి, అలా అన్నమాట. కనికరము కలవాళ్ళు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఇప్పుడు ఒక వ్యక్తి సరే భయ్ నీ మీద కౌంటర్ పట్టాడు, కనికరం కలగాలి కదా నువ్వు. ఇది యేసు చెప్తున్న మాటలండి, నేను చెప్పట్లా. అంటే సార్ అవన్నీ ఉంటే వాళ్ళు పాస్టర్లు ఎందుకు అవుతారు సార్? సార్ లేదండి, వాళ్ళు పాస్టర్లు నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు అని వాళ్ళే డెఫినేషన్ ఇస్తారు. క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ఫాలో చేస్తున్న వాళ్ళు. మరి క్రీస్తు చెప్పిన మాటల్ని ఫాలో చేయాలి కదండి వీళ్ళు. నేను అందుకే సర్పసంతానం అన్నాను సార్. అట్ట కాదు సార్, ఇప్పుడు నేను ఇంకొక యాంగిల్ నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు అతని మీద ఇతను కేసు పెట్టాడు, అతను మన దేవుళ్ళని మాట్లాడాడు, ఇతను వాళ్ళ దేవుళ్ళని మాట్లాడాడు, బాగానే ఉంది. ఆ దేవుళ్ళని మాట్లాడలేదండి, అంటే మీన్ యేసుక్రీస్తునో లేకపోతే ఏదో మాట్లాడాడు. ఇప్పుడు నేను ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాను సార్, ఈ మీడియా ముఖంగా. వీళ్ళందరూ ఇంతకుముందు హిందూ దేవీ దేవతల్ని ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడారో అవన్నీ రికార్డులు తీసి అందరి మీద మొత్తం 2 రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయమని నేను ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను సార్. సార్ ఆ వీడియోలన్నీ నేను మీకు ఇస్తాను, స్క్రీన్ షాట్లు మీకు ఇస్తాను. నేను నా దగ్గర కనీసం 100 GB డేటా ఉంది. ఎంత దుర్మార్గంగా హిందూ దేవీ దేవతల్ని దూషించారు నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. అది నేను వీళ్ళందరి మీద ఖచ్చితంగా మాకు హైందవ సంఘాల ఐక్యవేదిక ఉంది. హైందవ సంఘాల ఐక్యవేదిక ద్వారా మొత్తం 2 రాష్ట్రాల్లో అన్ని చోట్ల వీళ్ళ మీద కేసులు నమోదు చేయిస్తాం సార్. చేయాలి సార్. అయితే యేసు ఏమంటున్నాడో చూడండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. అంటే నీ విశ్వాసం ఉంది, దానికోసం నువ్వు హింసించబడాలి. ఎవరన్నా తిడితే కూడా తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. అది క్రైస్తవుడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి ఈరోజు? మీరు కేసులు పెడతారు, మాటలు చెప్తారు సార్. మీరు మరీను ఇట్లాంటి మాటలన్నీ చెప్తే ఎట్లా సార్? ఇది యేసు చెప్పిన మాట సార్, నా మాటలు కాదు. అవన్నీ మీరు చెప్పకూడదు సార్, అవన్నీ మీరు చెప్తే ఎట్లా? పాస్టర్లు చెప్పాలా, పాస్టర్లు చెప్పరు. అందుకే నేను వీళ్ళని సర్పసంతానం అంటున్నాను. వీళ్ళు యేసు ఫాలోవర్స్ కాదు, వీళ్ళు సర్పసంతానం. ఇలాంటివి చాలా ఉంటాయి. ఈవెన్ యేసు ఒక మాట చెప్తాడు, ఇదే మత్తయి సువార్తలో. అసలు నేను ఇంకొక అతను ఇప్పుడు ఎవరైతే దీని మీద అయితే కేసు పెట్టారో అతను, నేను వాడిని పిలిచాను, శివుణ్ణి పిలిచాను, ఈమెను పిలిచాను, ఇది వచ్చింది, ఇది అది వాడు ఇట్లా మాట్లాడాడు. అవును. అండ్ నేను వెళ్ళి వాళ్ళని చంపిరా అని చెప్పాను అంటే దాని మీద అతనికి ఎంత పెద్ద శిక్ష పడాలా? వాడు స్వయంగా ఒప్పుకుంటున్నాడు, నేను వాళ్ళని చంపిరమ్మని చెప్పాను అని. దాని ఇన్ఫరెన్స్ అయింది మన దేవీ దేవతలు అదంతా అటు పక్కన పెట్టండి. వేరే వాళ్ళని చంపడానికి నువ్వు
ఒక పథకాన్ని రచించావు అనే సంగతి దీని ద్వారా బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. దానికి మరి వాడికి శిక్ష లేదా? నేను చెప్తున్నా కదా సార్, ఇలాంటి పాస్టర్లని రోడ్డు మీద తెచ్చి ఉరేయాలి సార్. రోడ్డు మీద ఉరేస్తే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదో కక్కుర్తి కోసం మతం మారావు, నేను కక్కుర్తి కోసం మారానని చెప్పుకో. ఒకటి చెప్పుకోకర్లా, నీ మతాన్ని నువ్వు పాటించు, ప్రచారం చేసుకో. ఇంకొకటి మతంతో, ఇంకొకటి దేవతలతో నీకేం పని? ఎగ్జాక్ట్లీ, నా పాయింట్ అదే. ఇప్పుడు మేము యెహోవాని లేదా క్రీస్తుని మేము తిడితే నీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. మరి ఆ బాధ మనకు కూడా ఉంటుందని గుర్తించాలి వీళ్ళు. అదే ఇప్పుడు వాళ్ళు చేశారని అంత. ఇప్పుడు హిందువు ఎప్పుడు పతితుడు కాదు సార్. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి. ఒక్కటే నేను ఈ పాడ్కాస్ట్ మాధ్యమంగా చెప్తున్నాను సార్, కరుణాకర్ సుగ్గుణని అరెస్ట్ చేయడం అంటూ జరిగితే 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు అందరి మీద కేసులు బుక్ చేస్తాం. చెయ్యాలి సార్. ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఇది సార్. ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే ఇలాంటివి జరుగుతున్నాయి అని మన భక్తివన్ ప్రేక్షకులకే కాదు, ఈవెన్ క్రైస్తవులకు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని కూడా ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఇంకోటి వీళ్ళు అంటారు, మీరు బైబిల్ని క్రిటిసైజ్ చేస్తున్నారండి. బైబిల్ని క్రిటిసైజ్ చేయట్లేదండి. బైబిల్లో చరిత్రలో ఏది జరిగిందో అదే చెప్తున్నాం. దాన్ని మీరు క్రిటిసిజం అనుకుంటే అది మీ ప్రాబ్లం. అది ఎందుకంటే సనాతన ధర్మంలో క్రిటిసిజం, ఖండన అనే పదం లేదు. పూర్వపక్షం ఉంది, ఉత్తర పక్షం ఉంది. దాని ఆధారంగానే మేము వీడియోలు చేస్తున్నాం. కానీ మాకేదో తిన్నదరక్కనో ఎవడో డబ్బులు ఇస్తే చేయట్లేదు మేము ఈ వీడియోలు సార్. సో అది మళ్ళా మనం అసలు టాపిక్కి కొంచెం దూరం వెళ్ళాము సార్. ఎందుకనంటే అఫ్కోర్స్ ఇది బర్నింగ్ టాపిక్ కాబట్టి మనం మాట్లాడాము. ఇప్పుడు అసలు క్రిస్టమస్ అనేటటువంటి పండుగ బైబిల్లో ఉందా? క్రిస్టమస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు జనరల్గా అంటే నాకు తెలిసిన కొద్ది ఇది ప్రకారం క్రీస్తు పుట్టినరోజుని క్రిస్టమస్గా జరుపుకుంటారు క్రైస్తవులందరూ. చాలా ఆనందంగా జరుపుకుంటారు, మంచిది, గుడ్. కానీ అసలు క్రీస్తు పుట్టుకే క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఏ డేట్నా అని ఎట్లా నిర్ణయించారు? ఎట్లా దీన్ని మీరు మొదట్లో ఒక మాట మాట్లాడారు, ఇది రోమన్ల పండగ అని. దాని గురించి వివరించండి సార్. సో క్రైస్తవం అనేది ఎలా తయారైంది అనేది కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, యూదులు అనే వాళ్ళని వాళ్ళ దేవుడే తనను పూజించలేదని వివిధ దేశాలకి చెదరగొట్టాడు. ఇది బైబిల్లోనే ఉంటుంది. సో మెస్సయ్య అనేవాడిని ఒకరిని పంపిస్తాను, ఆ మెస్సయ్య వచ్చి ఈ చెదిరిపోయిన యూదులందరినీ తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళకు రాజు చేస్తాను అని చెప్తాడు. సో యూదులు అనేవాళ్ళు ఒక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళలో ఏంటంటే మెస్సియానిక్ మూమెంట్ అని ఒక ఆ యూదా ప్రాంతంలో కానీ ఇలాంటివి జరిగేది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూదులు చాలా దేశాలలో చెదిరిపోయారని. సో ఈ మెస్సయ్య వస్తాడు అనే ఒక సిద్ధాంతం మాత్రం యూదులలో ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఈ రోమన్ రాజులంతా కూడా ఈ యూదా మీద పాలన చేశారు. అంటే యూదా అంతా కూడా ఈ రోమన్ రాజులకు బానిసలుగా ఉన్నారు. సో ఇదంతా మనకు తెలిసిందే. సో ఒక టైంలో ఏం జరిగిందంటే ఈ మెస్సియానిక్ మూమెంట్లో రకరకాల కథలన్నీ బయటికి వచ్చాయన్నమాట. ఈ రోమన్ ప్రాంతంలో, యూదా ప్రాంతంలో మెస్సయ్య అంటే ఈయన, మెస్సయ్య అంటే ఈయన, అంటే ఎంతోమంది మెస్సయ్యలు ఉన్నారు ఈవెన్ బైబిల్ ప్రకారం. సో అప్పుడు క్రమేణా ఈ క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ పోయింది ఆ యూదా దేశంలో, యూదా ప్రాంతంలో పెరుగుతూ ఉంటే అప్పుడు రోమన్లు ఏమనుకున్నారంటే ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరో తెలియదు, ఎవడో మెస్సయ్య వస్తాడని తెలియదు. అంటే దీని మీద కొన్ని బ్రహ్మాండమైన వీడియోలు కూడా ఉన్నాయండి. మెస్సయ్య గురించి చాలా వీడియోలు మీకు దొరుకుతాయి. సో అప్పుడు రోమన్లు ఏం చేశారంటే వీళ్ళని కంట్రోల్ చేయాలంటే, వీళ్ళు ఎట్లాగూ మెస్సయ్య అంటున్నారు కాబట్టి ఓ మెస్సయ్యని క్రియేట్ చేసి ఒక మతాన్ని క్రియేట్ చేసి వీళ్ళ మీద వదులుదామని ఆ యూదా రాజులే కొందరు ఈ మతాన్ని క్రియేట్ చేశారు అనే కాన్స్పిరసీ ఉందన్నమాట. సో కాన్స్పిరసీ చేసిన తర్వాత కాన్స్టాంటినోపిల్ అనే రాజు ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే అఫీషియల్గా
ఈ అనేక తెగలుగా ఉన్న ఈ క్రైస్తవులని ఒక చోటికి తీసుకొచ్చి కౌన్సిల్ ఆఫ్ నీసియా అనే ఒక మీటింగ్ పెట్టాడు. ఇది 324 సంవత్సరంలో జరిగిందనమాట. సో అనేక తెగలుగా ఉన్న ఈ క్రైస్తవుల్ని తీసుకొచ్చి ఏ ఏ గ్రంథాలు బైబిల్లో ఉండాలో ఈయనే డిసైడ్ చేశాడు. అంతకన్నా ముందున్న గ్రంథాలని డిస్ట్రాయ్ చేశాడు, కాల్చేశాడు. అంటే అంతకుముందు వేరే గ్రంథాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. 187 ఉన్నాయి అంటారు. సువార్తలే 80 రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అన్ని సువార్తలు లేవు కదా మన బైబిల్లో. ఆయన ఏం చేశాడంటే ఏది ఫేవరబుల్గా ఉంటుందో అవి తీసుకొని కొన్ని రాయించాడు, కొన్ని కన్వీనియంట్ లేనివి డిస్ట్రాయ్ చేసేసాడు. ఓకే ఓకే. డిస్ట్రాయ్ చేసేసి ఒక బుక్ని తయారు చేశాడు. క్రమేణా టైం గడుస్తున్న కొద్ది ఏమైందంటే ఏవైతే కన్వీనియంట్ లేదో మొన్నటి వరకు తీస్తూ వచ్చారు వీళ్ళు. సో ఈవెన్ అందుకే మీరు చూస్తే కేథోలిక్ వాళ్ళకి 73 ఉంటాయి. ప్రొటెస్టెంట్ వాళ్ళు తర్వాత ఏం చేశారు 15వ శతాబ్దంలో ఇంకొన్ని కన్వీనియంట్గా లేవని పాత నిబంధనల నుంచి కొన్ని తీసేశారు. అట్లా తీస్తూ వీళ్ళు 66కి సెటిల్ అయ్యారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, పాత నిబంధనలో ఆది కాండములు అవన్నీ తీసేసి కీర్తనలు, సామెతలు ఇలాంటివి పాత నిబంధన అంటే చిన్నగా చేసేసారనమాట. చేసి ఆ బుక్కులే పంచుతున్నారు ఇప్పుడు. అంటే పాత నిబంధన తీసేశారు, కొన్ని తీసేశారు. ఎందుకంటే కొన్ని తీసేశారా, అసలు మొత్తం తీసేశారా? చాలా వరకు తీసేశారు. ఎందుకు తీసేశారంటే మనలాంటి వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేసి మరి బైబిల్లో ఇంత దరిద్రం ఉంది, ఈయన దేవుడు ఎట్లా అవుతాడు అని అంటే ఇక వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆన్సర్లు చెప్పడం కష్టము, మనం ఏదో మనకు కన్వీనియంట్ ఉన్నాయి కొన్ని పెట్టేసుకొని మిగతా అన్ని తీసేద్దాం అన్నారు. సో అలా తగ్గించుకుంటూ పోయారు. సో ఒరిజినల్గా ఏంటంటే ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలని రోమన్ రాజులే తయారు చేశారనమాట. ఈవెన్ కౌన్సిల్ ఆఫ్ నీసియా తర్వాత కూడా కొన్ని కౌన్సిల్స్ జరిగాయి. సో ఎన్ని గ్రంథాలు ఉండాలి, ఏముండాలి, ఎవరు దేవుడు ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసింది రోమన్లే. కాబట్టి నేను రోమన్ మతం అన్నాను దీన్ని. ఇప్పుడు మీరు దీన్ని ఓకే, దాని రోమన్ క్యాథలిక్స్ కూడా ఉన్నారు కదా. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఈ పోపులు గీపులు అంతా కూడా రోమన్లే. అదే రోమన్ క్యాథలిక్స్. ఇంకొక చిన్న, ఇప్పుడు దీంట్లో రోమన్ల పండుగ అని అన్నారు, అంటే దీనివల్ల రోమన్ల పండుగ అయింది అది. సో ఏంటంటే రోమన్ రాజులే దీన్ని తయారు చేశారు. రైట్. ఈవెన్ ఈ రోమన్ రాజులు అఫీషియల్గా ఈ మతాన్ని రికగ్నైజ్ చేశారు. అంతవరకు 3వ శతాబ్దం కంటే ముందు అసలు క్రైస్తవం అనే మతమే లేదు, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ కూడా ఇంకో బాంబేస్తాను మీరు కాదనుకుంటే, అంతకంటే ముందు సెరపియస్ అని ఒక దేవుడు ఉన్నాడు. సెరపియస్ పేరు. ఈ సెరపియస్ బొమ్మలు మీరు ఈ రోజుకు గూగుల్కి వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్లీ యేసులాగా ఉంటాడు. సో ఆ సెరపియస్ని పూజించే వాళ్ళని కూడా క్రైస్తవులు అనేవాళ్ళండి. ఓకే. అదెట్లా అంటే కాన్స్టాంటినోపుల్కి ముందు అంటే ఇది 2వ శతాబ్దం సామాన్య శకానికి పూర్వం కంటే కూడా ముందే ఈ సెరపియస్ అనే దేవుడు ఉన్నాడు. ఈ దేవుణ్ణి గ్రీకులు పూజించారు, రోమన్లు కూడా పూజించారు. సో ఆయన నుంచి కాపీ కొట్టి యేసుని తయారు చేశారనమాట. రైట్. సో క్రైస్తవం పుట్టక ముందు కూడా క్రిస్టియన్స్ ఉన్నారనమాట. అంతే కదండి. సో ఇప్పుడు రైట్. పోనీ ఇప్పుడు ఆయన నుంచి యేసు అనే క్యారెక్టర్ని తయారు చేశారని అంటున్నారు మీరు. మరి ఆ యేసు అనే క్యారెక్టర్ని తయారు చేసింది December 25న. అంటే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసిన రోజు కాబట్టి ఇది December 25th అయింది. సో అది ఎలా అయింది అనేది నెక్స్ట్ వద్దాం. సో ఇప్పుడు ఒక మతాన్ని తయారు చేశారు వీళ్ళు రోమన్లు. మరి ఏదో పండుగలు ఉండాలిగా. సో పండుగలకు వీళ్ళు ఏం చేశారంటే రోమన్లకు ఆల్రెడీ కొన్ని పండుగలు ఉన్నాయి. ఇప్పుడు సటర్నాలియా అని ఒక పండుగ ఉంది, అంటే శని దేవుణ్ణి, శని గ్రహాన్ని పూజించే ఒక పండుగ ఉంది. ఇది రోమన్లకి. దాన్ని సటర్నాలియా అంటారు. సాటర్డే. సో సటర్నాలియా అనే పండుగ ఉంది. దాన్ని December 19 నుంచి December 23వ తారీఖు ఒక వారం రోజుల పాటు ఎంతో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇది రోమన్ రాజులు. ఈ పండుగకు క్యాండిల్ వెలిగించడం, పండుగ వచ్చిందని గిఫ్ట్లు ఇవ్వడం, నేను మీకో గిఫ్ట్ ఇస్తాను, మీరు నాకో గిఫ్ట్ ఇస్తారు, అది సటర్నాలియా పండుగ అనమాట. ఇది కాకుండా సోల్ ఇన్విక్టై అని ఇంకో పండుగ ఉంది రోమన్ రాజులకు.
అక్కడ ఏం లేదండి, సూర్యదేవుణ్ణి ఆరాధిస్తారు. ఓ మిత్రాస్ అనే ఒక దేవుడు ఉన్నాడు ఆ. రోమన్లకి, మీకు కూడా తెలుసు. మనకున్నాడు కదా వేదాలలో. మిత్రో దేవత. సో ఇది ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ మిత్రుడే క్రమేణీ సుమేరియను వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు? జొరాస్ట్రియన్స్. ఆ జొరాస్ట్రియన్ నుంచి రోమన్లకు వెళ్ళింది. ఆ రోమన్లు అంటే ఇది ఏం లేదండి, వింటర్ సోలీస్ అంటారు, మనకు తెలిసిందే. దక్షిణాయనం అంటాం మనం. అవును అవును. ఆ దక్షిణాయనం నుంచి ఏదంటే ఉత్తరాయణం మొదలవుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది, మనకు సంక్రాంతి మొదలవుతుంది. దాన్నే రోమన్లు పండుగ జరుపుకునే వాళ్ళు. దాన్ని సోల్ ఇన్వెక్టాయ్ అంటే ఏం లేదండి, సూర్యుడు పుట్టే రోజు మిత్రాసు. అది 25th డిసెంబర్. సో ఈ సటర్నాలియాను సోల్ ఇన్వెక్టాయ్ పండుగల్ని తీసేసి దాని ప్లేస్లో క్రిస్టమాస్ అని వీళ్ళు డిక్లేర్ చేశారు రోమన్ రాజులు. సో అప్పటి నుంచి అందుకే మీరు చూస్తే 324వ శతాబ్దం కంటే ముందు మీకు క్రిస్మస్ అనే పండుగ ఎక్కడ కనపడదు. సో ఇప్పుడు అట్లయితే బైబిల్లో కూడా ఉండడానికి లేదుగా క్రిస్టమస్? అసలు బైబిల్లో లేదుగా. అదే చెప్తుంది, బైబిల్లో కూడా ఉండడానికి లేదు. అసలు యేసు ఎప్పుడు పుట్టాడు అనడానికి కూడా 4 డేట్లు వస్తాయి. నేను లాస్ట్ టైం ఒకసారి ఇప్పుడు అందుకే కదా క్రీస్తు శకం అనేది తీసేసి కామన్ ఎరా అని పెట్టారు. ఇంకోటి, సరే వీళ్ళు క్రీస్తు శకం ఉంది కాబట్టి యేసు పుట్టాడంటే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఈ క్రీస్తు శకం అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే 525వ సంవత్సరంలో ఒక రోమన్ సన్యాసి దాన్ని డిక్లేర్ చేశాడు అనమాట. డయోనిసిస్ ఎగ్జికస్ అంటారు ఆయన పేరు. అంటే ఆయన కూడా కాకి లెక్కలే కట్టాడు. ఆయన ప్రూఫ్ ఏమి ఇయ్యలే, యేసు ఈ సంవత్సరంలో పుట్టాడని ఏం ప్రూఫ్ ఇయ్యలే. ఆయన ఏదో ఒక కాకి లెక్కలు కట్టి యేసు అనేవాడు మొదటి శతాబ్దంలో పుట్టాడు అని ఒక కాకి లెక్క కట్టి ఆయన ఏం డిక్లేర్ చేశారంటే ఈ రోజు నుంచి క్రీస్తు శకం అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఈయన 525వ సంవత్సరంలో ఈ క్యాల్కులేషన్ వేసి డిక్లేర్ 500 ఏళ్ల ముందు నుంచి శకం స్టార్ట్ చేశాడు. తర్వాత సో 500 ఏళ్ల ముందు నుంచి లెక్కలు మొదలు పెట్టాడు. ఇంకో జోక్ ఏంటంటే ఆయన 525వ సంవత్సరంలో ఇలాంటి క్యాల్కులేషన్ వేసిన ఇంకో 200 సంవత్సరాల వరకు ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. మన దేశానికి ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వచ్చింది. అవును, మనకంటే ఇప్పుడు 1800లో రావాల. మన 1780 1770 ప్రాంతాల్లో వచ్చింది. సో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్రీస్తు పుట్టినట్టు ఆధారం కాదు, బైబిల్లో ఆధారం లేదు, ఎక్కడ ఆధారం లేదు. మరి ఎందుకు అంటే నేను కూడా చెప్తాను, ఎవరైనా క్రిస్టియన్లు వచ్చి నాకు కేక్ ఇస్తారంటే కేక్ ఇస్తే నేను తీసుకొని తింటాను. అది తినడం వల్ల నా ధర్మానికి ఏ ప్రాబ్లం లేదు. కానీ నా కండిషన్ ఒకటే, ఎందుకు జరుపుకుంటున్నారో చెప్తే అప్పుడు నేను తింటా. చాలా సింపుల్. అంత కాదు సార్, ఇప్పుడు మీకు అవన్నీ ఆ విషయాలని ఇప్పుడు క్రీస్తు పుట్టాడు కనుక అని చెప్తే మీరు ఒప్పుకోరుగా? నేను ఆధారాలు ఇస్తే నేను ఒప్పుకుంటానండి. అట్ట కాదు, వాళ్ళు అంత ఆధారాలు ఇచ్చి మీ చేత కేకు తినిపించాల్సిన అవసరం అయితే ఒప్పుకుంటుంది. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకొని తినిపిమనండి, ఏం ప్రాబ్లం లేదు మనకు. సార్ మనం అఫ్కోర్స్ అంటే బైబిల్ ప్రకారం క్రిస్టమస్ అనేది లేదు అనేది మనం చేసుకున్నాం. అంటే క్రీస్తు పుట్టడం అనేది ఒక పుట్టిన క్రీస్తు ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అయినప్పుడు క్రీస్తు పుట్టిన డేట్ ఎట్టుంటుంది? కాబట్టి అది ఎనివే బైబిల్ ప్రకారం నా ఇంకొక బైబిల్ ప్రకారం ఈ క్రియేషన్కి ఏదైనా సమయం అంటే టైం లైన్ ఏమన్నా ఉన్నదా? ఎగ్జాక్ట్లీ. సో బైబిల్ ప్రకారం టైం లైన్ ఉంది. సో అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగినటువంటి గ్రహస్థితి ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి అట్లా ఏమన్నా అటువంటి సిస్టమ్ ఏదైనా వాళ్ళకు ఉన్నదా? ఉన్నది. అయితే మనకు హీబ్రూ క్యాలెండర్ దొరుకుతుంది. హీబ్రూ క్యాలెండర్ మనం లెక్కేసుకుంటే 5730 ఎంతో చిల్లర వస్తుంది. మొత్తం క్యాలెండర్ అంటే దీని ప్రకారం వాళ్ళ ప్రకారం అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం సృష్టి పుట్టి 5700 చిల్లర సంవత్సరాలు అయింది.
సృష్టి మొత్తం పుట్టి. ఇప్పుడు హిబ్రూ క్యాలెండర్కి బైబిల్కి వాట్ ఈస్ ద కనెక్షన్? యా, దీంట్లో యూదుల్ని వాళ్ళ హానెస్టీ కోసం మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 5700 చిల్లర సంవత్సరాలు అయింది సృష్టి పుట్టి అని హానెస్ట్గా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు సార్? యూదులు. హానెస్టీ లేనిది ఎవరికంటే క్రిస్టియన్లకి. ఇప్పుడు యూదులే కదా క్రిస్టియన్లు, యూదుల్లో నుంచి వచ్చిన ఒక తెగే కదా క్రిస్టియన్. కాదు, యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు. ఇప్పుడు ఎట్లుందంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. యూదులకు ఆల్రెడీ తనకనే ఒక పుస్తకం ఉంది, అది పాత నిబంధన. ఇప్పుడు క్రిస్టియన్ అనే వాళ్ళు ఏం చేశారంటే పాత నిబంధనను తీసుకొని నేను ఇంకో బుక్ రాసి దానికి జోడించేసి ఇది బైబిల్ అన్నారు. అట్లాగా సార్. ఇప్పుడు క్రీస్తు అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో యూదుల రాజా అనే కదా ఆయన అంటారు యాక్చువల్గా. అవును. మరి అంటే యూదులు అందరూ క్రిస్టియానిటీని తీసుకోకపోవచ్చు, కానీ వచ్చింది మాత్రం యూదుల నుంచే కదా. యాక్చువల్గా ఒకవేళ యేసు అనేవాడు నిజంగానే చారిత్రక పురుషుడు అయితే యూదుడే అవ్వాలి. పాల్ అనే ఇంకో క్యారెక్టర్ ఉంది, వాళ్ళు కూడా యూదులే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు చారిత్రకమైన ఆధారం లేదు. సో ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యూదా మతం, ఒకటి అది వేరు. యూదా మతాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవం వచ్చింది, ఈ రెండుని ఆధారం చేసుకొని ఇస్లాం వచ్చింది, ఈ మూడుని ఆధారం చేసుకొని మార్మనిజం అని ఇంకో మతం వచ్చింది. అట్లా ఈ రోజుకి పుడుతూనే ఉన్నాయి. మీకు సర్ప్రైజ్ చెప్తాను, సౌత్ కొరియాలో కూడా ఇంకో మతం వచ్చింది, దాని పేరేదో ఉంది నాకు గుర్తు రాలేదు. వాళ్ళేమంటారంటే అక్కడ యేసు రెండో రాకడ వచ్చేసింది అని ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు, క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఓహో, రైట్. సో ఇట్లా ప్రతి టైంలో నేనే యేసుని, నేనే రెండో రాకడని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ యేసు రెండో రాకడని సౌత్ కొరియాలో చెప్పుకుంటునేవాడు ఉన్నాడు కదా, వాళ్ళ మదర్ ఏమంటుందంటే నేనే యేసు తల్లిని అని చెప్పుకుంటుంది. మేరీలాగా. సో ఇప్పుడు ఎట్లుంది అంటే ఒక గ్రంథం ఉంది అనుకోండి, దాని ఆధారంగా ఎన్నో మతాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఓకే. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒరిజినలే కదా. యూదా మతం ఒరిజినల్, పోతే మనం యూదా మతం కూడా ఒరిజినల్ కాదు అనే విషయానికి వద్దాం. నెక్స్ట్ వద్దాం. ఇప్పుడు టైం లైన్ మీద మనం మాట్లాడదాం సార్. సో యూదా మతం పుట్టి వాళ్ళ ప్రకారం అంటే ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటావు. ఇప్పుడు మనకేందంటే పురాణాలలోకి వెళ్తే దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు జీవించాడు, ఒక లెక్క ఉంది. అసలు మనకు టైం క్యాల్కులేషన్ ఉంది కదా, బ్రహ్మ సంవత్సరాలు అండ్ ఇవన్నీ మనకు ఉన్నాయి. సో జేమ్స్ యాషర్ అనే ఒక క్రైస్తవుడు ఏం చేశాడంటే 17వ శతాబ్దంలో క్యాల్కులేట్ చేశాడు. అంటే నోవా అంటే యేసు నుంచి క్యాల్కులేట్ చేస్తుంటూ రివర్స్ వెళ్ళాడు అనమాట. అంటే 0 సంవత్సరంలో యేసు పుట్టాడు అనుకుంటే రివర్స్ వెళ్ళాడు. అంటే మనకు బైబిల్లో ఎట్లుంటుందంటే ఆదాం పుట్టాడు 930 సంవత్సరాలు బతికాడు అని ఒక లెక్క ఉంటుంది. తర్వాత ఆదాంకి ఎవరు పుట్టాడు, ఈయనకి ఎవరు పుట్టారు, ఇట్లా క్యాల్కులేట్ చేసుకుంటే మొత్తం ఎంత టైం అయిందో లెక్క కట్టవచ్చు అనమాట. సో దాని ఆధారంగా చూసుకుంటే సృష్టి పుట్టి బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాలు దాటదు. ఓకే. సో ఇప్పుడు ఈ 6,000 సంవత్సరాల్ని సైన్స్ ఒప్పుకుంటుందా, అది ప్రశ్న. వాళ్ళు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, మా బైబిల్ ఒప్పుకుంటుంది కదా. ప్రాబ్లం అంతా అదే సార్. ఇప్పుడు మనం ఏదైనా ఆధారాలు అడిగారు కాదు, మా బైబిల్లో చెప్పారు కదా, అంతే. సో మీ సైన్స్తో మాకేం పని సార్. సో ప్రాబ్లం అదే కదా. మా బైబిల్ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పింది కాబట్టి భూమి బల్లపరుపుగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. అది ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు నడవట్లా. ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అని అంటే మనకు శాటిలైట్స్ ఉన్నాయి, పైన ఆకాశంలో స్పేస్ స్టేషన్ ఉంది, అవి చిత్రాలు తీస్తుంది, ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది. భూమి బల్లపరుపు కాదు అని తెలుసు ఈరోజు మనకు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మా బైబిల్లో భూమి బల్లపరుపు అని ఎక్కడుంది మాకు చెప్పండి అని దబాయిస్తారు మనల్ని. మొదట్లోనే ఉంది కదా సార్. ఉంది, పోతే బైబిల్లో వచనాలు ఎట్లుంటాయంటే అది గుండ్రంగా ఉంది అని చెప్పదు, బల్లపరుపు అని కూడా చెప్పదు. కానీ మనం దాన్ని చదివి ఇన్ఫరెన్స్ తీసుకుంటే బల్లపరుపు అనే మీనింగే వస్తుంది. అట్లా అనమాట. పోతే ఈ రోజుకి కూడా అమెరికాలో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఉంది. వాళ్ళు ఏం నమ్ముతారంటే
భూమి బల్లపరుపుగానే ఉంది, ఈ నాసా అనే వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్తారు. వెరీ గుడ్, బాగుంది సార్. ఇప్పుడు టైం క్యాల్కులేషన్లోకి వద్దాం సార్ మళ్ళా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం, బైబిల్ ప్రకారం లేదా దీని ప్రకారం 6000 సంవత్సరాలు. సో దీన్ని సైన్స్ ఎట్లా ఒప్పుకోదు, రైట్? అట్లా పక్కన పెడితే ఇంకొక చిన్న దీంట్లో నుంచే ఇప్పుడు క్రియేషను స్టార్టింగ్లోనేనా యాడమ్ అండ్ ఈవ్ని సృష్టించింది? అవును, అవును సార్. ఆ కథ నాకు కొంచెం చెప్పండి నాకు. యా, సో ఇక్కడ క్రియేషన్ కథ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ దేవుడు ఉంటాడు, తర్వాత భూమి ఆకాశాలు సృజించారు, ఇలాని చాలా అవును అవును. అయితే ఇంకో బామ్ వేస్తున్నాను, ఈ క్రియేషన్ స్టోరీ బైబిల్ది ఒరిజినల్ కాదు, ఇది అనేక సోర్సెస్ నుంచి కాపీ చేశారు. ఓహో. మీకు ప్లటో అని ఉన్నాడు తెలుసు కదండి. ప్లటో ఒక టైమియస్ అని ఒక థీసిస్ రాశారు. ప్లూటో టైమియస్ అని ఒక థీసిస్ రాశారు. ఆ థీసిస్ నుంచి ఈ బైబిల్లో ఉన్న సృష్టి మొత్తం కాపీ అండి. మళ్ళా మీరు ఎక్కడికో అంటే బైబిల్లో చెప్పబడిన ఈ క్రియేషన్ స్టోరీ కూడా ఆదాము అవ్వ వీళ్ళంతా కూడా ఆ టైమియస్ అనే దాని నుంచి కాపీ కొట్టారు. ఇప్పుడు అది మనకి మను అండ్ ఆ స్టోరీ ఉంది కదా, దానికి చాలా దగ్గరగానే ఉంటది ఇది. యా, దాంట్లో కూడా ఉంది. ప్లస్ అయితే దాంట్లో ఆయనకి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈయనకి ఎంతమంది పిల్లలు సార్? యెహోవా దేవుడికా? మన ఆడమ్ అండ్ ఈవ్కి చాలా మంది పిల్లలు ఉన్నారు. చాలా మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. జనరల్ గా ఒక ఇద్దరని స్టార్టింగ్ లో ఇద్దరు పుట్టారు. తర్వాత వీళ్ళు పూజ చేస్తారు. ఒక ఆయనేమో వెజిటేబుల్స్ ఫలాలు ఇస్తే ఎందుకో యెహోవాకి నచ్చదు, చంపేయమంటాడు కదా. ఆయనేం చంపేయమన్నాడు. ఇంకో అతడు ఏదైతే ఒక జంతువుని కోసి నైవేద్యం పెడతాడో వాడిది యాక్సెప్ట్ చేస్తాడు ఈయన. సో ఈయనకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే నాది యాక్సెప్ట్ చేయలేదు అని వాడిని చంపేస్తాడు. అంటే సొంత తమ్ముడినో అన్నను చంపిన ఫస్ట్ క్యారెక్టర్ మనకు ఆదికాండంలోనే ఫస్ట్ దొరుకుతుంది అట్లా. అయితే సరే, ఇవన్నీ ఎంత గందరగోళంగా ఉంటాయంటే, ఈవెన్ మీరు ఈజిప్షియన్ కథలకు వెళ్తే, సృష్టి క్రియేషన్ కథల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈజిప్షియన్ కథలలో ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె ఆకాశంలో దేవిలాగా ఉంటుంది, ఆమె నుంచే క్రియేషన్ జరిగింది అంటారు. ఆమెని నీటి దేవతగా అట్లా చెప్తారనమాట. ఏది ఈజిప్షియన్ కథలలో. అలాంటి కథనే మనకు ఆదికాండంలో ఏం కనిపిస్తుందంటే, ఆకాశంలో నీరుంది, నీరు సపరేట్ అయ్యింది, దాంట్లోంచి భూమి వచ్చింది, ఆకాశం వచ్చింది. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది ఇదంతా. సో ఇదంతా కూడా ఈజిప్షియన్లోంచి మళ్ళీ కాపీ. అంటే బైబిల్ మొత్తం కూడా కాపీయేనండి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. నాకెక్కడ కోపం వస్తుంది అంటే, మీవన్నీ తప్పు, నాదే కరెక్ట్ అంటారు చూడండి, అక్కడ నాకు కాలుతుంది. ఎందుకంటే వీళ్ళే కాపీ కొట్టుకున్నారు వేరే సోర్సెస్ నుంచి. వీడేమంటాడంటే, మేము కాపీ కొట్టుకోలే, మా దగ్గర నుంచే వీళ్ళు కాపీ కొట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఈజిప్షియన్ మతానికి వద్దాం సార్. ఎంత పాతది మీకు తెలుసుగా. కనీసం 2000, 3000 సామాన్య శకానికి పూర్వం కంటే ముందే ఈజిప్షియన్ స్టోరీలు ఉన్నాయి. అవును. సరే, ఇప్పుడు బైబిల్ అతి పురాతనమైన సంస్కృతుల్లో దాన్ని ఒకటిగా భావిస్తారు. తర్వాత సుమేరియను. ఈవెన్ మనం ఇండియా సివిలైజేషన్కి వచ్చిన 9000 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది. అయ్యో, దానికంటే ముందు నుంచి ఉన్నాయి. టర్కీలో ఉంది. టర్కీలో ఉండే ఈ సివిలైజేషన్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. దాని మన గ్రంథాలలో యవన మతం అన్నారు. అవును అవును. ఆ యవన మతం నథింగ్ బట్ టర్కీలో ఉన్నది. సో ఇవన్నీ ఉండగా మొన్న వచ్చిన మతం 9000 సంవత్సరాల క్రితం ఉన్న దాని నుంచి ఎట్లా కాపీ కొట్టుకుంటుందండి? అన్లెస్ దే డూ టైం ట్రావెల్, అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి. సార్ భలేవాళ్ళు, అది ఈజీగా సార్. ఇప్పుడు నా తర్వాత దానికి కాపీ కొట్టడం అంటే, ఫ్యూచర్లో ఉండేదాన్ని కాపీ కొట్టడం కష్టం, కానీ పాస్ట్లో ఉండేదాన్ని కాపీ కొట్టడం ఈజీగా సార్. కానీ వాళ్ళు ఇలా ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నా తాత ఉన్నాడు కదండి, నా తాత నన్ను కాపీ కొట్టుకున్నాడు అంటారు. కామెడీ కాదా ఇది? తాత ఎట్లా కాపీ కొడతాడండి మనవాడిని? మనమడు కదా తాతని కాపీ కొట్టాలి. అదే చెప్తుంది. సో ఈజిప్షియన్ని కాపీ కొట్టుకున్నారు, సుమేరియన్ని కాపీ కొట్టుకున్నారు,
ప్లూటోని కాపీ కొట్టుకున్నారు, వీటిని కాపీ కొట్టుకొని ఒక బుక్ రాసుకున్నారు. వీళ్ళేమంటారంటే లేదండి ఇవన్నీ మమ్మల్ని మా చూసి నుంచి వాళ్ళు కాపీ వాళ్ళు కాపీ కొట్టుకున్నారు. అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. సార్ అండ్ ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు అసలు ఒరిజినల్ గాడ్ బైబిల్ ప్రకారం అంటే మనం వింటున్నది యేసు ప్రభువు నా తండ్రి నా తండ్రి అని అంటున్నది యెహోవా అని కదా. కానీ ఇంకొక పేరు నాకు ఎక్కడో వినిపించింది, దాది ఎల్. ఈ ఎల్ అనే క్యారెక్టర్ ఉందా బైబిల్లో? బైబిల్లో ఎల్ అనే పేరు ఉంది. ఉందా? ఉంది. దాని ఎగ్జిస్టెన్స్ ఏంటి అది? అయితే దీని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఎల్ అనే పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని మొత్తం తిరిగి 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 చూస్తే ఆ ఎల్ అనే పేరు పురాణంలో తేలిందండి. సో మీరు వైవత్సవత మనువు గనక తీసుకుంటే వైవత్సవత మనువుకి ఇక్ష్వాకు ఇలా 10 మంది కొడుకులు ఉన్నారు. ఇలాగా వాళ్ళలోంచే ఇలా అని ఒక కూతురు కూడా కూతురుంది. ఈ ఇలానే పుట్టిన తర్వాత కూతురుగా పుడితే అప్పుడు మనువు ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేసి ఈ ఇలాని మేల్గా మారుస్తాడు. ఆ మేలే శుద్ధమ్నుడు. మళ్ళీ ఈ శుద్ధమ్నుడు ఇంకో స్టేజ్లో మళ్ళీ ఫీమేల్ అవుతాడు. ఈయన బహలికా దేశాన్ని పాలించేవాడు. ఆ బహలికా దేశం అంతా సింధు సరస్వతి నాగరికత అవతలున్నది. ఓకే ఓకే ఓకే. సో ఈ ఇలా నుంచే ఎల్లు అల్లా ఇవన్నీ వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి బ్రిటిష్ మ్యూజియంలో ఈ రోజుకి కూడా మీరు చూస్తే ఈ ఎల్ అనే దేవుడికి ఒక విగ్రహం ఉంది. చేతులు కాళ్ళు శుభ్రంగా ఉన్నాయండి. దొరికింది విగ్రహం. ఎల్ విగ్రహం దొరికింది. ఓకే ఓకే. అంటే ఎల్ అనే దేవుడికి ఒక రూపం ఉంది. ఓకే. అంటే వీళ్ళు లిటరల్గా పూజిస్తున్నది ఎవరిని అని అంటే మన పురాణాన్ని పూజిస్తున్నారు. రైట్. ఈ ఎల్ కి యెహోవాకి సంబంధం ఏంటి? ఇక్కడ ఇంకో కామెడీ ఉంది. సో మనకు ప్యాంథియాన్ ఒకటి ఉంది, యుగరైట్ ప్యాంథియాన్ అని ఉంది. యుగరైట్ ఈ సుమేరియన్ కథలన్నీ ఒకటేలాగా ఉంటాయండి. సో దాంట్లో ఏంటంటే ఆకాశంలో ఉండే దేవుళ్ళు కొందరు ఉన్నారు, ఎన్లిల్ ఎల్ అని కొందరు దేవుళ్ళు ఉన్నారు అన్నమాట. వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు ఈ ఎల్ అన్నమాట. అంటే పైన ఆకాశంలో కొందరు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా కొందరు దేవుళ్ళని పుట్టించారు. దాంట్లో ఎల్ అనే దేవుడు ఉన్నాడు అన్నమాట. ఓకే. సో నథింగ్ బట్ ఈ ఇలా నుంచే కాపీ అనమాట. ఈ ఇలాకి ఈ ఎల్కి ఒక భార్య కూడా ఉంది. ఆమె పేరు అషరోత్తు అంటారు. ఇవన్నీ కూడా నేను చెప్పేది నా సొంత కాదండి. ఇవన్నీ ఈ ప్యాంథియానిక్ యుగరైట్ హిస్టరీ ఏదైతే చరిత్ర ఉందో దాంట్లో దొరికాయండి. శిలాశాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి అక్కడ. ఓకే ఓకే ఓకే. సో ఎల్ వేరు. సో ఈ ఎల్కి ఎషరాకి పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, 70 మంది ఉన్నారు కొడుకులు కూతుర్లు. ఆ 70 మందిలో 3వ తరం వాడు యెహోవా దేవుడు. ఓ, సో అట్లయితే అంటే యెహోవా ఇస్ నాట్ ద సుప్రీం గాడ్ అండ్ యెహోవాకు పైన ఎల్ ఉన్నాడు. ఎల్ పైన ఇంకా ఎన్లీలు వీళ్ళంతా ఉన్నారు. ఓకే 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 ఓకే. సో అంటే ఆకాశంలో ఉండే దేవతలు కొందరు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని పుట్టించారు, వీళ్ళ నుంచి ఎన్నో వచ్చాయి. సో బైబిల్ రాసే వాళ్ళు ఏం చేశారంటే ఎల్ వేరు యెహోవా వేరు అని వీళ్ళకు తెలుసు కావచ్చు. వీళ్ళు బైబిల్ రాసే క్రమంలో ఇద్దరు ఒకటే అని కలిపేశారు. కానీ కలిపినా కూడా అక్కడక్కడ బైబిల్లో మనకు కనపడుతుంది వీళ్ళు ఇద్దరు ఒకటి కాదని. రైట్ రైట్. సో ఆధారం నేను ఇస్తాను బైబిల్ నుంచి. మనం ద్వితీయోపదేశ కాండం అంటారు. ఈ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 8, 9 వచనాలు ఉంటాయి. అది నేను మీకు చదివి వినిపిస్తాను, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 8, 9 వచనాలు. మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజల సరిహద్దులను నియమించెను. 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనము, ఆయన స్వాస్థ భాగము యాకోబే. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఏమంటున్నాడు? మహోన్నతుడు అనే పదాన్ని వాడారు. ఏది? 8వ వచనంలో. ఈ మహోన్నతుడు అనే
తెలుగు అనువాదం ఏదైతే చేశారో మనం హీబ్రూ మూలాలకు వెళ్తే ఎలియాన్ అని ఉంటుంది. అంటే ఎలియాన్ అంటే మహోన్నతుడు, ఈయననే ఎల్ అండి. సో ఈయనకి ఎంతోమంది ఉన్నారనమాట. అంటే ఈ ఎలియాన్కి ఎంతోమంది కొడుకులు ఉన్నారు, విభాగం చేశారనమాట. విభాగం చేసి ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క దేవుడికి ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు యెహోవా వంతు ఎవరు? యాకోబు సంతతి, అంటే ఆ 12 తెగలు అనమాట. అర్థం అవ్వట్లే, బైబిల్లోనే ఉంది ఇద్దరు వేరు అని. సో ఎలియాన్ కానీ ఎల్ కానీ సుప్రీం గాడ్, ఆయనకు ఎంతోమంది కొడుకులు. ఆ ఒక్కొక్క కొడుకు అంటే దేవత, డెమిగాడ్ అనుకోండి. ఆ డెమిగాడ్కి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు. యాకోబు అని 12 తెగలు యూదోలు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు ఎవరు? యెహోవా. ఇది బైబుల్లోనే ఆధారం ఉంది. ఇది ఈ జాన్ పాల్ అనే పాస్టర్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ మాట నేను అడిగాను. మరి ఆయనకు అర్థమైందో లేదో, కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో పరిస్థితి ఎట్లుందంటే మదన్ గుప్తా గారు, బైబిల్ రీసెర్చ్లో మనం వీళ్ళకంటే 50 సంవత్సరాల ముందున్నాం పాస్టర్ల కంటే. అందుకే ఈరోజు గమనించండి, ఏ పాస్టర్ కూడా మనలాంటి వాళ్ళతో డిబేట్కి రావట్లేదు ఈరోజు. డిబేట్ మాట పక్కన పెట్టండి, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వండి అయ్యా అంటే కూడా పారిపోతున్నారు. అది పరిస్థితి. సార్ ఒకట్లేండి సార్, ఇప్పుడు బైబిల్కి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, డాక్టరేట్లు, దాంట్లో చాలా చాలా ఇవి ఉన్నాయి. మీరు ఒక సామాన్యమైన పాస్టర్ని పిలిస్తే ఎట్లా? వాళ్ళని పిలిస్తే కదా. అయ్యో, ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అని కొందరు చెప్తుంటారు, విన్నారా? సో వాట్సాప్ యూనివర్సిటీ లాంటిదే బైబిల్ యూనివర్సిటీ, మద్రాసా యూనివర్సిటీ. అక్కడ ఏం చెప్తారో మీకు చెప్తాను. అక్కడ ఎలా కవర్ చేసుకోవాలో చెప్తారండి బైబిల్ని. నాలెడ్జ్ ఇవ్వరు. అంటే అట్లా కాదులేండి సార్, మీరు ఒక ఒక బయాస్డ్ విషయం ఉంది, దాన్ని మరి ఎట్లా కవర్ చేసుకోవాలో చెప్తే కదా వీళ్ళు దశంభాగాలు సంపాదించుకునేది. అంటే వాళ్ళకు వేరే ఏ పని లేదు కాబట్టి సంపాదించుకోమనండి, నాకేమో అభ్యంతరం లేదు. నిజాలు చెప్పి సంపాదించుకోమనండి సార్. ఉండండి సార్, ఇట్లాంటి మాత్రం నేను ఒప్పుకోను సార్. నిజాలు చెప్తే ఎవడైనా దశంభాగం ఇస్తాడు సార్? అది కరెక్టే. కాబట్టి మీరు ఇట్లాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. పెట్టొద్దా? ఓకే సార్, మీ సలహా తీసుకుంటాను. తర్వాత సార్, మనకి ఇంకొక కథ నేను బైబిల్లో, అది మనకి మన పురాణాల్లో కూడా నోవా స్టోరీ, మన పురాణాలకి సేమ్ అట్లానే, మన పురాణాల్లో ఉన్నట్టే ఉంటుంది ఆ కథ కూడా. దాని అంటే ఇది కూడా కాపీ అంటారా? మోషే స్టోరీ అంటారా? యా, నోవా కథ కూడా కాపీయే. అయితే దానికి వచ్చే ముందు కొన్ని స్టేట్మెంట్, అసలు నోవా అనే పదం నావా అనే పదంలో నుంచి వచ్చింది అనుకుంటున్నా. అది నేను కూడా చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే నావా నోవా రెండు దాదాపు ఒకటే ఉంటాయి. అతను తీసుకెళ్ళింది కూడా నావనే. అయితే ఈరోజు 6000 సంవత్సరాల సృష్టి అంటే ఏ సైంటిస్ట్ ఒప్పుకోడు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా సృష్టి జరిగి 6000 సంవత్సరాలు అంటే ఒప్పుకోడు. సో అదామ్ అండ్ అవ్వ స్టోరీని ఏ మతాలు అయితే బిలీవ్ చేస్తాయో అవన్నీ కుప్పగూలిపోయినట్టే. ఇది కాకుండా అనేక క్యారెక్టర్లు మనకు బైబిల్లో ఏవైతే చెప్పారో కనపడవు. ఇక మీరు నోవా అన్నారు, మీరు సార్ మీరే 2 స్టేట్మెంట్లు ఇస్తున్నారు సార్. ఏంటంటే బైబిల్లో ఇవి కనిపించవు అని అంటారు, అసలు బైబిల్ అంతా కాపీ అంటారు. మరి కాపీ అయిన దాంట్లో ఎట్ట కనిపిస్తాయి సార్? అది కరెక్టే. సో నోవా స్టోరీకి వస్తే మనకు ఆల్రెడీ వైవత్స్వత మను ఉన్నాడు. వైవత్స్వత మను ఏం చేస్తుంటే ప్రపంచం అంతా మునిగిపోతుంది, శ్రీ మహావిష్ణు చేప రూపంలో వచ్చి ఆ మనువుని కాపాడుతాడు. పోతే అక్కడ కూడా నావ చేస్తాడు. నావ చేసి ఆ నావలో అన్ని జీవాల్ని ఎక్కించి కాపాడతాడు. మత్స్యావతారం ఆ నావని గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏం రావాలి అంటే,
ఇన్ని జీవజంతువులు, లక్షల జీవజంతువులని వైవత్సతమను ఎలా కాపాడాడు అని డౌట్ రావాలి మనకు కూడా. ఎందుకంటే అవి మరి ఏం తింటాయి, ఎలా ఉంటాయి, తింటే మళ్ళీ వదలాలిగా, మూత్రం పోయాలి, విసర్జన చేయాలి, అదంతా నావలోనే ఉంటుందిగా. అయితే మన పురాణం చెప్పే గొప్ప విషయం ఏముందంటే, పురాణం ఏం చెప్తుందంటే ఈ జీవాలని వైవత్సతమను సూక్ష్మ రూపంలో ఎక్కించుకున్నాడు. కోడింగ్ జెనెటిక్ కోడ్ ని తీసుకెళ్ళాడు సూక్ష్మ రూపంలో. కానీ బాగుంది. ఈ నోవా అలా చెప్పట్లా, ఒక్కొక్క జతని ఎక్కించుకున్నాడంట. ఇప్పుడు నాకు క్వశ్చన్ వస్తుంది సార్, వాళ్ళు ఏం నీళ్లు తాగారు, ఆ నీళ్ళని ఎలా స్టోర్ చేశారు? ఎందుకంటే సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది, ఏం తిన్నాయి అవి, ఎక్కడ వదిలాయి, ఆ వదిలిన వాటిని కంపు ఆ పడవలోనే ఉంటే ఎలా బతికాయి అన్ని రోజులు? అది కూడా 1-2 కాదు, ఈవెన్ సైన్స్ కూడా ఏం చెప్తుంది, ఇప్పుడు 84 లక్షల జీవరాశులని మనం చెప్పుకుంటాం, సైన్స్ కూడా అంతే చెప్తుంది. 7.3 ± 1.3 మిలియన్ స్పీషీస్, అది కూడా అంతే వస్తుంది. 80 లక్షలు వేసుకోండి. 80 లక్షల జీవరాశులలో సరే కొన్ని చేపలు ఉన్నాయి, నీటిలో బతికేవి ఉన్నాయి, వాటిని వదిలేద్దాం. ఒక 50 లక్షలు వేసుకుందాం సార్. 50 లక్షలని ఇంత చిన్న నావలో ఎలా ఎక్కించుకున్నాడు సార్ ఈయన? పోనీ ఎక్కించుకున్నాడు, అవి ఏం తిన్నాయి, ఏం నీళ్ళు తాగాయి, అవి వదిలాయి కదా, మలమూత్ర విసర్జన, అది ఎక్కడ పోయింది? కానీ చూడండి, ఇది ఇప్పుడు మీరు జెనెటిక్ కోడ్ ని ఆయనతోటి తీసుకెళ్ళాడు. ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ. సో ఇది మనది. ఇక ఇంకో స్టోరీ ఉంది, దాన్ని ఏమంటారంటే ఎపిక్ ఆఫ్ గిల్గమెష్ అంటారు. ఇది సుమేరియన్ కథ. దీంట్లో ఈ గిల్గమెష్ కూడా ఇలాగే చేస్తాడు. ప్రపంచం అంతా మునిగిపోతుంది, సో జంతుజాలాలన్నీ పడవలో ఎక్కించుకుంటాడు. అంటే ఇది బైబిల్కి ముందా? బైబిల్ కంటే ముందు ఇది. సో ఇప్పుడు నోవా డేటా వేసుకున్నాం అనుకోండి, 2300 బిఫోర్ కామన్ ఎరా, అంటే నేటికి 400-300 సంవత్సరాలు అనుకోండి. మన మహాభారత యుద్ధానికి కొంచెం ముందు, కొంచెం తర్వాత. గిల్గమెష్ స్టోరీ దీనికంటే కనీసం 600 సంవత్సరాల ముందు ఉంది. మరి కాపీ ఎవరి నుంచి ఎవరు కొట్టుకున్నారండి? మామూలుగా వీళ్ళు చెప్తుంటారు, మా నుంచి అందరు కాపీ కొట్టుకున్నారండి. గిల్గమెష్ కథ అంతకన్నా పూర్వం ఉంది. ఇప్పుడు మనది అంతకంటే పూర్వం కదా, మనది అంతకన్నా పూర్వం. ఇంతే కాదండి, అమెరికాలో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. ప్రళయం జరగబోతుంది, పడవలో కాపాడాలి, ఇలాంటి కథలు ప్రపంచం మొత్తంలో ఉన్నాయండి. సో బైబుల్ ఎక్స్క్లూజివిటీ ఎట్లయింది? నాదే కరెక్టు, నేను నమ్మే నల్లట్ట బుక్కే కరెక్టు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు సార్. ఇప్పుడు గొడవంతా అక్కడే కదా సార్, గొడవంతా అక్కడే కదా. ఇప్పుడు మీరు దాంట్లో లాజిక్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని ఎతికితే ఎట్లా? అంటే మనలాంటి వాళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు సరేనండి మీ దగ్గర కూడా వైవత్సతమను ఉన్నాడు, అక్కడ కూడా స్టోరీ ఉంది, మాది కూడా ఉంది అని చెప్పుకుంటే పర్లేదు, అన్ని మతాలు సమానం అంటే పర్లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అన్నీ సమానం అంటే మరి మతం మారడం ఎందుకు? అన్ని మీరు అర్థం చెప్పకూడదు, మళ్ళా దశం భాగాలు పోతాయి. విడ్రా చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా కాపీలండి. ఆదికాండం కాపీ, నోవా స్టోరీ కాపీ, 12 తెగలు ఏవైతే అంటున్నారో 12 తెగలు కూడా లేవండి. అంతే కదా. ఇప్పుడు అసలు నీకు ఈ బైబిలే కాపీ అయినప్పుడు 12 తెగలు ఎక్కడ ఉంటాయి, 12 డిసైపుల్స్ ఎక్కడి నుంచి వస్తారు? సో ఇంకోటి ఉంది, నేను ఒక హిస్టోరియన్ని కోట్ చేస్తున్నాను. హిస్టోరియన్ పేరు వచ్చి డాక్టర్ డాన్ బర్నియా క్రిస్టియన్గా ఉండేవాడు ఒకప్పుడు. హిస్టరీ అంతా చేసి బైబుల్ మూల ప్రతులు కూడా మనకు కనపడవు. వీళ్ళు ఏమంటారంటే పురాణాలు రాశారు, పురాణాలు ప్రతులు చూపెట్టండి, 1000 సంవత్సరాల క్రితం వ్యాసుడు రాశారంటారు కదా, ప్రతులు చూపెట్టండి. నేను కూడా అడుగుతున్నా, బైబిల్ ప్రతులు చూపెట్టండి. ఇప్పుడు మోషే రాశాడంటారుగా ఆదికాండం, ఇవన్నీ అది లేదు మరి. సార్ మనకు ఒక సిస్టమ్ ఉండేది. మీరు మనకు వ్రాయసకాళ్ళు అని ఒక జాతి ఉండేది, తెలుసా మీకు? అవును. వాళ్ళ పని ఏమిటాయనంటే కాపీ చేసి ఇవ్వడం. ఇప్పుడు మూల ప్రతిని కాపీ చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళ
వాళ్ళ పనే అది. మనకి ఎట్టయితే ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయో అట్లా వ్రాయసకాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఈ పని అంతా వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి మనకి మూల ప్రతి ఇప్పుడు అసలు ప్రతి ఉన్నది అని అంటే అది మూల ప్రతికి ప్రతి. అది కాకుండా గురుకుల సిస్టమ్ కూడా ఉంది కదా, ఉంది మనకి. సో స్ప్రెడ్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, అసలు లిపియే లేని, ప్రతులే లేని వేదాన్ని మనం ఇక్కడ దాకా తీసుకొని వచ్చాంగా. అంటే కొన్ని పోయాయి అనుకోండి, వేరే విషయం, కానీ ఉన్నాయి కదా. కాదు, మనం ఎట్లా తీసుకొని వచ్చాం దాన్ని? మనం ప్రతుల ద్వారా తీసుకురాలి, అది మన బుర్రల ద్వారా తీసుకొని వచ్చాం. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు అడిగితే అంటారు మూల ప్రతులు. నేను చెప్తున్నాను సార్, బైబుల్ మూల ప్రతులు అంటే పాత నిబంధనకు సంబంధించి 3-4వ శతాబ్దం కంటే పూర్వంవి ఎక్కడ దొరకవు మీకు, ఎక్కడ లేవు. అవి ఉన్నా కూడా కంప్లీట్ లేవు. మొన్న డెడ్ సీ స్కోల్స్ అని కొన్ని గుహలలో దొరికాయి, అవి కూడా కంప్లీట్ లేవు. కేవలం యెషయా గ్రంథం మాత్రమే కంప్లీట్ ఉంది, మిగతా అన్ని పాటలుగా ఉన్నాయి. సో ఏ ఆధారం లేనివాడు ఈరోజు నన్ను వచ్చి ఆధారం అడుగుతున్నాడు. లేకపోతే మీరు అడుగుతారుగా ఆధారం అని. మనం అడుగుతున్నాం, అందుకే అడుగుతుంది వీళ్ళకి. అదే కదా, అందుకే రివర్స్లోకి వస్తారు. అంటే బైబుల్ నుంచి ఒక క్వశ్చన్ అడిగి దీనికి జవాబు చెప్పరా అంటే, మీ రాముడు ఎట్లా చేశాడు మీకు, నేను చెప్తా, నువ్వు కూడా చెప్పు నాకు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది సార్, ఇట్స్ ఎ ప్రూవన్ టెక్నిక్. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ని వాడతారు. వాళ్ళు సమాధానం చెప్పలేనప్పుడు మీరు బూర్జువాలు, మీరు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి అన్నమాట, అవి వాడతారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం వాడుతున్నారో చెప్పనా, మీరు మనువాదులు, బ్రాహ్మణిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇట్లా మతోన్మాదులను కొత్త పేరు పెట్టారు. అది కామన్. మీరు అబద్ధాలు చెప్పి మతం మార్చి కోట్ల మందిని చంపొచ్చు అన్ని దేశాలకు వెళ్ళి, కానీ ప్రశ్నలు వేస్తే మతోన్మాది. ప్రశ్నించకూడదు సార్, ప్రశ్నించకూడదు. మళ్ళీ మీకు ఇప్పుడు బైబిల్ని కానీ ఖురాన్ని కానీ మీరు ప్రశ్నించకూడదు. అలా ఉంది సార్. ప్రశ్నిస్తే సత్యం సే జుదా. చాలా కష్టం సార్. సార్ మరి ఇప్పుడు అన్నీ కల్పిత గాథలనేటివి, మరి మోషే పరిస్థితి, మోషే ఉన్నట్టా లేనట్ట? మోషే కూడా కల్పితం సార్, మోషే కల్పితం. నేను ఎందుకు కల్పితం అని చెప్తున్నాను అంటే, మోషేకి 3 రకాల డేట్లు 4 రకాల డేట్లు ఇస్తారు వీళ్ళు. బైబిల్లోనేనా లేకపోతే? బైబిల్లోనైతే మోషే ఎప్పుడు పుట్టాడో తెలియదు మనకి. సో చరిత్రకారులు కానీ క్రిస్టియన్స్ ఇచ్చే డేట్లు ఏంటి? ఒక ఆయన వచ్చి 13వ శతాబ్దం సామాన్య శకానికి పూర్వం అంటారు, ఒకరేమో 1300 అంటారు, ఒకరేమో 1500 అంటారు. ఈ మధ్యలో కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే 2000 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు. అంటే మరి మోషే ఎప్పుడున్నాడో కూడా తెలియదు. కానీ మనకొకటి ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే, రామ్సెస్ అనే పదం అయితే మనకు బైబిల్లో కనిపిస్తుంది. సో మోషే అనేవాడు నిజంగానే ఉంటే రామ్సెస్ 2 టైంలో ఉండాలి. సో రామ్సెస్ 2 ఎప్పుడున్నాడు? 13వ శతాబ్దంలో ఉన్నాడు. కానీ జోక్ ఏంటంటే, ఈ ఎగ్జోడస్ అని అంటారు, ఎగ్జోడస్ జరిగింది అంటారు. ఈ ఎగ్జోడస్ జరిగింది అనే దానికి చాలామంది యూదులే ఈరోజు అంగీకరించట్లేదు. సో ఇజ్రాయెల్ ఫింకెల్స్టైన్ అనే యూదుడు అసలు ఎగ్జోడసే జరగలేదని చెప్తున్నాడండి. ఎగ్జోడస్ జరగకపోతే ఇంకా మోషే క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? క్యారెక్టరే లేదు. సో బేసిక్గా ఈజిప్షియన్ కథలలో అమనోటెప్ 2 అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అమనోటెప్ 2నే వీళ్ళు కాపీ కొట్టి మోషేగా రాసుకున్నారు అని చెప్తారు. అర్థమైంది కదండి? రైట్. అమనోటెప్ 2 ఎవరైతే ఉన్నాడో 2 or 3 ఆయన కథని కాపీ కొట్టుకొని మోషే క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే యూదుడు చెప్తున్నాడు, ఆయన పేరు కూడా ఇజ్రాయెలే, ఇజ్రాయెల్ ఫింకెల్స్టైన్. ఈయన చెప్తున్నది ఏంటంటే ఎగ్జోడస్ అనేది జరగలేదు. ఇంకోటి ఒక వండర్ఫుల్ స్టోరీ ఉంటుంది. అదేంటంటే రామ్సెస్ 2 కాలంలో బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫెరో కూడా
అసలు వదలడు వీళ్ళని. సో అసలు యూదులే ఈ ఎగ్జోడస్ జరగలేదని చెప్తే ఈరోజు క్రైస్తవులు వచ్చేసి లేదు జరిగింది, యూదులకు తెలియదంటారేంటి సార్ వీళ్ళు? ఇప్పుడు వేదం ఉంది, వేదం మనం చదువుకున్నాం. రేపొద్దున ఒక క్రిస్టియన్ వచ్చి నీకు వేదం తెలియదురా నాకు తెలుసు అంటే ఎట్లుంటుంది సార్? ఇప్పుడు అదే చెప్తున్నారు కదా సార్, వేదాల్లో యేసు అంటున్నారు కదా సార్. ఎంత ఘోరం సార్ అది, ఘోరం అంటే ఘోరం. సో యూదులే ఈరోజు చాలా వరకు నాస్తికులు అవుతున్నారు. యూదులు నాస్తికులు అవుతున్నారు. ఓం నమ శివాయ అని యూదులు అంటున్నారు. మన దేశంలో పుట్టిన హిందువు క్రిస్టియానిటీకి మారి రాముడు ఫేకు కృష్ణుడు ఫేక్ అని ఈడు స్టోరీలు చెప్తాడు మనకు ఈరోజు. సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇస్కాన్ వాళ్ళు అట్లాంటి చర్చిలు కొని కృష్ణ మందిరాలుగా మార్చారు. అండ్ ఈరోజు చాలా ఫాస్ట్గా వ్యాపిస్తున్నటువంటి ధర్మం, మతం లేదా ఏదైనా ఉంది అంటే అది ఇస్కాన్. ధర్మం ఏదైనా ఉంది అంటే హైందవ ధర్మం. ఈవెన్ చాలా వరకు ఈ స్కాండినేవియా కంట్రీస్లో కానీ ఒక్కటే సార్ నేను గమనించిన విషయం ఇంకొకటి ఉన్నది సార్. పేదతనం ఎక్కడుంటుందో అక్కడ క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ కమ్యూనిజం ఈ మూడు అక్కడ బతుకుంటాయి సార్. ఎప్పుడైతే వాళ్ళ పేదతనం నుంచి బయటకు వచ్చారో కొంచెం జ్ఞానం వస్తుందో, అది జ్ఞానం వస్తుందో. అందుకే కదా పండు తినొద్దు అనేది. అంతే, జ్ఞానఫలం అందుకే తినొద్దు. సో ఇదొకటి. ఇక మోషేది ఏం చేస్తాడంటే ఫెరో దగ్గరికి వెళ్తాడు. అంటే అప్పుడు రామ్సెస్ 2 ఉన్నాడు అంటారు. సో రామ్సెస్ని ఓడించాడు. అంటే ఏదో 10 వ్యాధులు తెప్పించాడు ఇజ్రాయెల్ మీద అని పెద్ద స్టోరీ ఉంటుంది ఇది నిర్గమకాండంలో. సో ఆ ఫెరో కూడా ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయాడు అంటారు వీళ్ళు. మరి ఎర్ర సముద్రంలో పడి రామ్సెస్ 2 చచ్చిపోతే రామ్సెస్ డెడ్ బాడీ ఎక్కడైనా దొరుకుతుందా సార్? దొరకదు. జోక్ ఏంది చెప్పన్నా, ఇంకో బాంబు. ఈజిప్షియన్ టూమ్స్లో ఈరోజు కూడా మోసే 2 బాడీ ఉంది. ఆయన సముద్రంలో పడి చచ్చిపోతే ఈజిప్షియన్ టూమ్స్లో రామ్సెస్ 2 డెడ్ బాడీ ఎట్లుంటుంది, శవం ఎట్లుంటుంది? సార్ అంటే ఇదంతా కట్టు కదా. అయితే ఇంకోటి చెప్తాను. సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ అని 230 బిఫోర్ కామన్ ఎరాలో ఒక అక్కాడ్ రాజు ఉన్నాడు. అక్కాడ్ అంటే సుమేరియన్ ప్రాంతం. అక్కడ ఈయన కూడా స్టోరీ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన పుట్టంగానే తండ్రి ఎవరో తెలీదు, అంటే ఆకాశం నుంచి వచ్చారు అంటే మన కర్ణుడి స్టోరీ టైప్ ఉంటుంది. ఏ విధంగానైతే కుంతీదేవి ప్రార్థన చేస్తుందో, దుర్వాసుడు వరం ఇస్తే సూర్యుని ప్రార్థన చేస్తే కర్ణుడిని ఇచ్చి వెళ్తాడు. అంటే నేను ఇయ్యకుండా వెళ్ళలేనమ్మా, దేవుళ్ళు వరం అడిగినప్పుడు ఇచ్చే వెళ్ళాలి, ఇయ్యకుండా వెళ్ళలేమంటాం కదా. అలాగే ఈ సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ స్టోరీ ఉంటుంది. సో అట్లయితే ఇప్పుడు మోసెస్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అదే ఇది కదా, సేమ్ అది. సో మొత్తానికి సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ పుడితే వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఒక బుట్టలో వేసి సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ని బుట్టలో నదిలో వేసి వదిలేస్తుంది. ఒక రాజుకు దొరుకుతాడు ఆయన. కుంతి కూడా అదే కదా. మోషే సేమ్ స్టోరీ. సో మోషే కథని కూడా సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ నుంచి కాపీ కొట్టుకున్నారు. సో ఈ కాపీ పేస్ట్ గాలు ఈరోజు వచ్చి మాదే ఒరిజినల్ మా నుంచి కాపీ కొట్టుకున్నారంటారేంటి? పోనీ రామ్సెస్ 2 చంపేశారు అంటారు, సముద్రంలో పడి చచ్చిపోయాడు. మరి సముద్రంలో పడిపోయిన డెడ్ బాడీ దొరుకుతుందా అండి ఎవరికైనా? దొరకదు కదా. మరి టూమ్ ఎట్లా వచ్చింది అంటే మీరు చూస్తే ఒక ప్యాటర్న్ ఎట్లుందంటే 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో ఎవరో కూర్చొని ఈ కథలన్నీ అక్కడ ఇక్కడెక్కడైతే కథలు ఉన్నాయో అన్నిటినీ తీసుకొని రాసుకున్నారండి. రాసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రోమన్ల చేతికి ఇవన్నీ పడ్డాయో వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త నిబంధన జోడించి ఆ కొత్త నిబంధనలో ఉన్నాయి కూడా మళ్ళీ కాపీనేనండి. ఇంకా ఎందుకంటే యేసు చచ్చిపోయాడు 3 రోజులకు లేచాడంటారు. అలాంటి స్టోరీలు ఆల్రెడీ ఉన్నాయి. హోరస్ అనే ఒక దేవుడు ఉన్నాడు ఈజిప్షియన్లో, ఆయన కూడా చచ్చిపోయిన 3 రోజులకు లేచాడని స్టోరీ ఉంది. సెరెపియస్ అనేవాడు చచ్చిపోయి లేచాడనే 3 రోజులకు ఒక స్టోరీ ఉంది. అపోలోనియస్ అనే ఒక రోమన్ తత్వవేత్త ఉన్నాడు, ఈయన కూడా మ్యాజిక్లు మిరకల్ని చేశాడు
చచ్చిపోయి 3 రోజులకు లేచాడు. మన మన గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. అదే ఇప్పుడు మనకు 3 రోజులకు లేచిన, చనిపోయిన తర్వాత మళ్ళా లేచినటువంటి స్టోరీస్ మన మన గ్రంథాల్లో, మన పురాణాల్లో కనిపిస్తాయి. అండ్ రీసెంట్గా కూడా మన సాయిబాబా సాయి సచ్చరిత్రలో ఆయన చనిపోయి లేచినట్టుగా చెప్పబడుతుంది. సో కొత్త స్టోరీ ఏం కాదు. సో ఈ రోమన్లు ఎలా తయారు చేశారంటే అంతకు పూర్వం ఉన్న కథల్నే తీసుకున్నారు వీళ్ళు, కొత్త కథలను సృష్టించలేరు. అయితే కన్యకు పుట్టాడు అనే ఒక స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే హోరస్ కూడా కన్యకే పుట్టాడు అంటారు. అలాంటి కన్యకు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్, ఇప్పుడు కన్యకు పుట్టినవాడే కదా కర్ణుడు కూడా. అయితే సరే, ఇప్పుడు బైబిల్లోనే తీసుకుందాం సార్. అడాము ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అడాము ఎవరికి పుట్ల? భగవంతుడు సృష్టించాడు. యెహోవా మన్నును తీసుకొని దాన్ని ఆకారం చేసి ఊదాడు. సో ఆ రకంగా తీసుకుంటే యేసు కంటే అదాము ఇంకా పరిశుద్ధుడు. అసలు ఎవరికి పుట్ల? పోనీ మన గ్రంథాలలో తీసుకుందాం. ఇప్పుడు ద్రౌపది ఉంది, వీళ్ళున్నారు, ద్రుపదుడు, ద్రౌపది అన్న మంటల్లోంచి వచ్చారు వాళ్ళు. అవును. సో వాళ్ళు ఇంకా శుద్ధమైన వాళ్ళు. అసలు గర్భం నుంచే రాలే. సీతమ్మ పూలోంచి పుట్టింది, భూమి నుంచి పుట్టింది. అందుకే అయోనిజ అంటాం. వీళ్ళేమంటారు, మా అంత పరిశుద్ధుడు ఉన్నాడా? పరిశుద్ధుడు, పరిశుద్ధత ఏందో డెఫినేషన్ ఇవ్వండి మీరు. ఆ డెఫినేషనే లేదు. ఒకసారి ఒక పాస్టర్తో కూర్చోండి, పరిశుద్ధత అంటే ఏందో చెప్పయ్యా అంటే ఆయన తిప్పి ఒకటే మాట చెప్పాడు, మా బైబిల్లో పరిశుద్ధుడు అన్నది కాబట్టి పరిశుద్ధుడు. కరెక్ట్ కదా సార్? ఎలా సార్ ఇలా అయితే? కరెక్ట్ కదా. సో మీరు ఒక పుస్తకం రాసి, ఒక బైబిల్ లాంటి ఒక దీన్ని స్టార్ట్ చేసి, పరిశుద్ధుడు ఇట్లాంటి పదాలు వాడి, ఇదిగో ఈ పదానికి డెఫినేషన్ లేదు, ఇది ఇంతే అంతే అంటే చెప్పండి. సో ఇప్పుడు ఇది చూడండి, క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని మనం ఇదంతా తిరిగి వస్తే, యేసు ఉన్నాడా లేదా డేట్లు లేవు బైబిల్ ప్రకారం. చరిత్రలో ఉన్నాడంటే చరిత్రకారులు ఒకరిద్దరు రాశారంటారు. ఆ రాసినవి కూడా ప్రక్షిప్తాలని చాలా వరకు తేల్చారు. పోతే ప్లినీ యంగర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఈయన క్రిస్టియన్స్ గురించి రాశాడు. కానీ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారని కొందరు, నేను ఆల్రెడీ చెప్పాను, అంతకంత ముందే ఉన్నారు. జోక్ ఏంటంటే ఏ చరిత్రకారుడు కూడా, అంటే పిలో జూడియస్ కానీ జోసెఫియస్ కానీ యేసు గురించి రాసినది ఒక 5-6 లైన్లు ఉంటాయి. 12 శిష్యులు అసలు ప్రస్తావన లేదు, పాలు ప్రస్తావన లేదు. అసలు ఎందుకు సార్ ఈ క్రైస్తవులు క్రిస్మస్ని జరుపుకుంటారు నాకు అర్థం కావట్లా. అరే నేను కేక్ తినడానికి రెడీ ఉన్నాను, నాకు కేక్ తిని రీజన్ చెప్పు. ఇప్పుడు నాకు ఏ అభ్యంతరం లేదు సార్, వాళ్ళు పండగ చేసుకుంటా అంటే నేను వాళ్ళ జోలికే పోను, పండగ చేసుకుని. కానీ ప్రాబ్లం ఏంటంటే నేనే కరెక్ట్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మాదే కరెక్టు, మీది తప్పు అన్నారు కాబట్టి, అయ్యా అందరిది కరెక్ట్ అన్నారు అంటే అందరిది తప్పు అన్నారు, దాని సంగతి పక్కన పెడదాం, నీదే కరెక్ట్ అంటున్నావు, ఎట్లా కరెక్టో చెప్పి ఆ కేక్ కట్ చేసిస్తే శుభ్రంగా నేను మా మదన్ గుప్తా గారు తింటాం. కావాలంటే కట్ చేసుకుంటాం. దాంట్లో గుడ్డు గట్రా ఉంటుంది వద్దా కాబట్టి నేను తిన్నాను. ఎగ్లెస్ తిందాం సార్, ఎగ్లెస్ ఇవ్వండి, ఎగ్లెస్ తిందాం. ఈ ప్రశ్నలకి జవాబులు చెప్తే కేక్ కట్ చేసుకొని మనం కూడా తిందాం. అది సార్. అత్యధికంగా జీవహింస జరిగే రోజు క్రిస్మస్ అండ్ జనవరి 1 అంటే 31st నైట్. అండ్ జనవరి 31st నైట్, డిసెంబర్ 31st నైట్ అత్యధికమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. అత్యధికంగా ప్రపంచంలో అత్యధికంగా యాక్సిడెంట్లు రికార్డ్ అయ్యేటటువంటి డేటు జనవరి 31st. సో శాంతిని బోధించినటువంటి మతం అత్యధిక జీవహింసను చేస్తుంది. ఆయన పుట్టాడు అనుకున్న రోజే. ఇప్పుడు మనకు ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, మనకు శివరాత్రి ఉపవాసం ఉంటాం మనం, ఆ రోజు ఏం తినం.
తర్వాత రోజు కూడా తినేది కూడా మనం ఏదో సాత్విక ఆహారం తీసుకుంటాం. కానీ ఇన్ని జంతువుల్ని చంపడం. సో యాక్చువల్గా అయితే క్రిస్మస్ అనేది సెలబ్రేషన్ కాకూడదు సార్ నా ప్రకారం. ఇట్ షుడ్ బి ఎ బ్లాక్ డే. అంటే నేను బ్లాక్ డే అని అంటే చాలామందికి కోపం రావచ్చేమో క్రిస్టియన్స్కి. అయితే ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. కాన్స్టంటైన్ అనే రాజు యుద్ధాలు చేశాడు. ఎన్ని యుద్ధాలు చేశాడో యేసు పేరు మీద చేశాడు సార్. సార్ మిషనరీస్ అన్నీ అయ్యే కదా సార్. ఇప్పుడు మీకు కాన్స్టెంట్ దాకా పోతున్నారు. నిన్నగాక మొన్న ఏర్పడినటువంటి అమెరికా రెడ్ ఇండియన్స్ అందరూ ఏమైపోయారు, ఎట్లా చనిపోయారు? నల్లోళ్ళు ఇండియన్స్ ఎంతమందిని చంపారు. గోవా ఇంక్విజిషన్, స్పానిష్ ఇంక్విజిషన్. ఈ జావియర్ అనే దుర్మార్గుడు టెర్రరిస్ట్ వచ్చి ఆ గోవాలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఎన్నో గుళ్ళను కూల్చాడు. అయ్యో ఈ రోజుకి అక్కడ కథలుగా చెప్తారు గోవాలో. ఇది ఈ ఇంక్విజిషన్ గురించి. అవును. సో చాలామందికి అయితే క్రిస్మస్ షుడ్ బి ఎ సెలబ్రేషన్, బట్ నాలాంటి వాడికి ఇట్స్ ఎ బ్లాక్ డే. ఎందుకంటే ప్రపంచం చరిత్రని మార్చేసి. సార్ మీ బ్లాక్ డే మీ దగ్గర ఉంచుకోండి సార్. వాళ్ళని సెలబ్రేట్ చేసుకొని మళ్ళా ఇంకొక మంచి టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం సార్. ఇదండి ఈరోజు భాస్కర్ రాజు గారితో చర్చా వేదిక. అసలు భాస్కర్ రాజు గారిని చూస్తుంటే నాకు ఒక విచిత్రంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి పుస్తకాలు, ఎక్కడెక్కడి చరిత్ర, ఇవంతా కూడా ఆయన మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాడో, ఎప్పుడు అధ్యయనం చేస్తాడో, ఎప్పుడు వీడియోలు చేస్తాడో. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. రియల్లీ ఐ అడ్మైర్ మిస్టర్ రాజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.